చీఫ్ సెక్రటరీ ఈ వాస్తవాలన్నీ తొక్కిపెడితే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఎస్పీ పక్కెళ్ళాడు. సిట్ వచ్చిన తర్వాత కొత్తగా ఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ వీడియోలన్నీ విచారణలో బయటకు వస్తే మీరు చేయలేని పని, అధికార యంత్రాంగం చేయలేని పని లోకేష్ బాబు చేస్తే వాస్తవాలు బయటకు వస్తే ఎందుకు బోరు నేడుస్తూ ఉన్నాడు సజ్జలాడు? వీడియో ఆట బయటకు వచ్చింది. బుద్ధి లేకపోతే సరే మీ ఎమ్మెల్యే ఈవీఎం ఎందుకు పాల్గొట్టాడని అడగాల్సింది పోయి ఈవీఎం ఎట్టా బయటకు వచ్చిందని అడుగుతావా? ఆ రోజే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలను మీరు ఖండించుంటే ఇవాళ ఈ కర్మ పట్టేదా? ఈవీఎంలు పాల్గొట్టే పరిస్థితి ఇవాళ ఇక్కడ దాకా వచ్చేదా? ఆ రోజు మీటింగులో జగన్మోహన్ రెడ్డి సన్మానం చేశా అంటే పిన్నెల్లికి, చూడండి ఒక్కడిని నామినేషన్ అయినా ఇవ్వలేదు, ఒక్కడో పోటీ చేయలేదు, అన్నీ మనమే గెలిచాం, రేపు 175కు 175 అని బోర్ల పక్కన బొక్కి బొక్కి ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ తెప్పించుకున్నారు, లండన్కి వెళ్ళిపోయిన సమాచారం, అక్కడ టీవీలు పాల్గొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని అర్థమైపోయింది. 5వ తారీఖు వచ్చే నెల 5వ తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ పెట్టి బోరుమని ఏడుస్తున్నాడు. అప్పుడే మా మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఈ చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండగా కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండదో ఇమ్మీడియట్గా అతను తప్పించండి. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుతా ఉన్నాం. సిఎస్ని తప్పించమని అడిగిన కంప్లైంట్ ఇచ్చాం సిఈసికి. ఈ వాస్తవాలు ఎలా ఉంటే బోరు నేడుస్తూ ఉన్నాడు. సోషల్ మీడియా అన్నాడు. సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది నీ కొడుకు కాదా? ఈ సజ్జల భార్గవరెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జి వైసీపీకి వచ్చాడో అన్నీ తప్పుడు ఆరోపణలు, తప్పుడు బూతులు